హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ ఇన్కమ్ ట్యాక్స్ సంస్థలో అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ జాబ్స్ లో అయితే మనకి అటెండర్ పోస్ట్ స్థాయి నుంచి ఆఫీసర్ పోస్ట్ స్థాయి వరకు అయితే మనకి జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ జాబ్స్ అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ రాసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది డైరెక్ట్ గా. అండ్ ఆల్సో మీకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. సో మీరైతే ఉచితంగా అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మీరు 10థ్ పాస్ అయినా, 12థ్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వాళ్ళందరికీ అయితే జాబ్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. జాబ్స్ అయితే మీ సొంత రాష్ట్రంలో అయితే మీరు పర్మనెంట్‌గా అయితే వర్క్ చేసుకోవచ్చు. మనకి ఇవి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చినియి కాబట్టి మనకి సాలరీ కూడా దాదాపు ఎక్కువైతే ఉండడం జరుగుతుంది. మనకి 50,000 నుంచి 65,000 పైనే ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్‌గా అయితే ఉండడం జరుగుతుంది. సో క్లారిటీగా ఈ వీడియోని చివరి దాకా చూసైతే అప్లై చేయండి. సో మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ అంటే ఇన్కమ్ టాక్స్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మనకి ఇక్కడ హైదరాబాద్ జోన్‌లో అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ రిక్రూట్‌మెంట్ అని చెప్పి కనబడుతుంది చూసారా? సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి ఇన్కమ్ టాక్స్ నుంచి పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ అనేవి రావడం జరిగింది. వీళ్ళైతే అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకి టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవాల్దార్ పోస్ట్‌కెళ్తే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి హవాల్దార్ పోస్ట్‌కైతే 18,000 నుంచి 56,000 దాకా అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి స్టెనోగ్రాఫర్ పోస్ట్‌కైతే 25,000 నుంచి 81,000 దాకా, అండ్ టాక్స్ అసిస్టెంట్ జాబ్‌కైతే 25,000 నుంచి 81,000 దాకా అయితే మనకి జాబ్స్ అనేవి అంటే జాబ్‌కి సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్‌కి అయితే ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరైతే పోస్ట్‌లో అయితే మీ అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అంటే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అయితే మనకి 19థ్ ఆగస్ట్ అయితే మనకి లాస్ట్ డేట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరు 19థ్ ఆగస్ట్ కల్లా అయితే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసి వాటి పోస్ట్ అనేది వీళ్ళకైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించింది మనకి ఎడ్యుకేషన్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 19th కల్లా 27 ఇయర్స్ అయితే దాటకూడదు. అండ్ ఆల్సో 18 నుంచి 27 అయితే ఉండాలి. తర్వాత మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ టాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, హవాల్దార్ పోస్టులకైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. హవాల్దార్ పోస్ట్‌కైతే మీరు 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 10థ్ పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, లేకపోతే ఐటీఐ చేసిన, డిప్లొమా చేసిన, డిగ్రీ చేసిన ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆల్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేయొచ్చు. స్టెనోగ్రాఫర్‌కి అయితే ఇంటర్ పాస్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 12థ్ క్లాస్ అని చెప్పి ఆర్ ఈక్వలెంట్ అని చెప్పి ఇచ్చారు. సో 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా వాళ్ళైతే అప్లై చేయొచ్చు. మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించింది టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత టాక్స్ అసిస్టెంట్‌కి సంబంధించిన జాబ్స్‌కి అయితే డిగ్రీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో డిగ్రీ చేసిన వాళ్ళైతే అందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించింది మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, మీరు అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకే ఒక ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుందనమాట. రిటన్ టెస్ట్ అనేది. సో మనకి అన్ని జనరల్ గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలాగైతే రిటన్ టెస్ట్ ఉంటుందో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అబిలిటీ, జనరల్ రీజనింగ్ వాటి మీద అయితే ఉండడం జరుగుతుంది. సో ఆ టెస్ట్ క్వాలిఫై అయిపోయినట్లయితే మీకు డైరెక్ట్‌గా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టెనోగ్రాఫర్ జాబ్‌లో ఉన్నారో అండ్ ఆల్సో టాక్స్ అసిస్టెంట్స్ వాళ్ళకైతే డేటా ఎంట్రీ అయితే వచ్చుండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకైతే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసేప్పుడైతే మనకిక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటి యొక్క జిరాక్సెస్ అయితే మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటి యొక్క అన్ని జిరాక్సెస్ తీసుకున్న తర్వాత ప్రతి జిరాక్స్ మీరైతే మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే సిగ్నేచర్ చేసేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ అనెక్స్టర్ 2లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ అనెక్స్టర్ 2 అయితే మీరు జిరాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసి మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఫార్మ్ ఫిల్ చేసే ముందల దీనికి ఎవరు ఫిల్ చేయాలంటే ముందు మనకిక్కడ
స్టార్టింగ్‌లోనే మనకిక్కడ స్పోర్ట్స్ అని జెప్పి మనకివ్వడం జరిగింది. మనకి 65 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అని, బేస్‌బాల్ అని, బాల్ బ్యాడ్మింటన్ అని, బాస్కెట్‌బాల్ అని, క్రికెట్, చెస్, క్యారమ్, సైకిల్, పోలో అండ్ ఆల్సో ఫెన్సింగ్, ఫుట్‌బాల్, కబడ్డీ, కరాటే, జూడో, ఐస్ హాకీ, హాకీ అని జెప్పేసి మనకి ఇలా 65 డిఫరెంట్ కేటగరీస్‌లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఎవరైతే పార్టిసిపేషన్ ఆర్ ఆహ్, కాంపిటీషన్‌లో విన్ అయిన సర్టిఫికేట్స్ ఎవరైతే ఉన్నారో స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్. సో, పార్టిసిపేట్ అయిన కాంపిటీషన్ విన్ అయినా సరే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సని చెప్పి మనకివ్వడం జరిగింది. మనకిక్కడ డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్నేషనల్ కాంపిటీషనా, నేషనల్ కాంపిటీషనా, ఇంటర్ యూనివర్సిటీనా లేకపోతే నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఆఫ్ స్కూల్సా లేకపోతే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్సా మీరు ఏ ఫీల్డ్‌కి సంబంధించిన ఉన్నారో వాళ్ళకక్కడ మెన్షన్ చేయాల్సుంటుంది. మనకి ఫీల్డ్ వైస్‌కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ ఖేలో ఇండియా వాళ్ళుంటే ఇంటర్నేషనల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఇంటర్ యూనివర్సిటీ ఆహ్, నేషనల్ ఉన్నారంటే సో, నేషనల్ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీకు ప్రిఫరెన్స్ వైస్‌గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే స్పోర్ట్స్ రిలేటెడ్ దాంట్లో సర్టిఫికేట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది దాని ప్రకారం అయితే ఉండడం జరుగుతుంది. సో, మీరిక్కడ అప్లికేషన్ ఫార్మ్‌నయితే జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసి ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో అది టిక్ చేసి కేవలం ఒకే జాబ్‌కైతే అప్లై చేయాల్సి ఉంటది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టొద్దు అని చెప్పి మనకి అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫుల్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ ఈ డీటెయిల్స్ అన్నీ రాసిన తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఈ జిరాక్స్‌లన్నీ తీసుకొని ప్రతి దాని మీద మీ సిగ్నేచర్ అయితే చేసి ఈ సర్టిఫికేట్ జిరాక్సెస్ అన్ని ఈ అప్లికేషన్‌కైతే పిన్ చేయాల్సి ఉంటుంది. సో, పిన్ చేసి మీరైతే ఎన్వలప్ కవర్‌లో అయితే పోస్ట్ చేయాల్సుంటుంది. మనకిక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద పెర్ఫార్మన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు ఏ ఇయర్‌లో వచ్చింది కాంపిటీషన్ అని చెప్పేసి మనకి సర్టిఫికేట్ అని చెప్పి వాళ్ళకైతే మీరు ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో, ఇది కూడా జిరాక్స్ తీసుకొని మీరు ఏ ఇయర్‌లో పార్టిసిపేట్ చేశారు? 2019 20 21 22 23 అని చెప్పేసి మీరు పార్టిసిపేట్ చేసిన గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రాసి దీన్ని కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సుంటుంది అప్లికేషన్ ఫార్మ్‌కి. సో, ఈ అప్లికేషన్స్ అన్నీ అయితే మీరు ఇక్కడ మనకి ఫార్మ్ 5, ఫార్మ్ 1, 2, 3, 4, 5 ఫార్మ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే కేటగరీ వైస్‌గా ఉన్నారో అంటే ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో విన్ అయ్యారా? లేకపోతే నేషనలా? లేకపోతే ఖేలో ఇండియానా? లేకపోతే ఇంటర్ యూనివర్సిటీనా? అలా మనకి కేటగరీస్ ఉన్నాయి కదా! సో, ఏ కేటగరీ వాళ్ళకైతే కేటగరీ ఫార్మ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఫార్మ్ 5 చూసుకున్నట్టయితే ఖేలో ఇండియా యూనివర్సిటీ వాళ్ళు అండ్ ఫార్మ్ 4 అయితే మనకి మెటీరియల్ స్పోర్ట్స్ పర్సన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మనకి ఫార్మ్ 3 అయితే ఇంటర్ యూనివర్సిటీ అని, తర్వాత మనకి ఫార్మ్ 2 అయితే మనకి నేషనల్ కాంపిటీషన్ అని, ఫార్మ్ 1 అయితే ఇంటర్నేషనల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరికైతే మీరు ఏ కాంపిటీషన్‌లో అయితే మీరు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ గాని, విన్నింగ్ సర్టిఫికేట్ గాని ఉందో స్పోర్ట్స్ సర్టిఫికేట్. సో, వాళ్ళైతే ఈ ఫార్మ్‌ని కూడా ఫిల్ చేసి మీరైతే ఇక్కడ సిగ్నేచర్ అండ్ డెసిగ్నేషన్ అయితే గెజిటెడ్ సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది. సో, ఈ ఫార్మ్‌ని కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మీరు మనకి ఎన్వలప్ కవర్‌లో అయితే ఈ ఫార్మ్స్ అన్నీ పెట్టయితే మీరు పైన ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారని జెప్పేసి మనకి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని జెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తే అది ఆ పోస్ట్ రాసి నేమ్ అండ్ ఆల్సో మీ ఫ్రమ్ అడ్రెస్ అండ్ ఆల్సో రైట్ సైడ్ 2 అడ్రెస్ అయితే రాయాల్సుంటుంది. మనకిక్కడ 2 అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్‌లోనే మనకిక్కడ అడిషనల్ కమిషనర్ ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ టాక్స్ హైదరాబాద్, జీఎస్టీ భవన్, ఎల్బీ స్టేడియం రోడ్, హైదరాబాద్ అని జెప్పేసి మనకి పిన్ కోడ్ ఇవ్వడం జరిగింది. సో, ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ చేయాల్సుంటుంది. రిజిస్టర్ పోస్ట్ గాని, స్పీడ్ పోస్ట్ గాని. సో, వాళ్ళకైతే 19థ్ ఆగస్ట్ లోపలైతే మీరు వాళ్ళకి రీచ్ అవ్వాల్సుంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్ ఉండి అంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఆహ్, ఎవరికైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. డైరెక్ట్‌గా అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే మీకు మళ్ళీ సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. పర్మనెంట్‌గా లైఫ్ లాంగ్ అయితే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది చేసుకోవచ్చు. సో, మనకి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే రావడం జరిగింది కాబట్టి మనకి హైదరాబాద్ జోన్‌లో అయితే ఉండడం జరిగితే జాబ్ పోస్ట్ కూడా. సో, ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే తప్పకుండా అప్లై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. వాటి యొక్క జాబ్ వీడియోస్ అయితే చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఈ వీడియోనైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.